నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆస్ట్రో న్యూమరాలజీలో భాగంగా ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్నటువంటి ఈ 4, 5, 6 నంబర్ అనేటటువంటి దాని గురించి కొన్ని విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే 4, 5, 6 నంబర్ ఉన్నటువంటి మొబైల్ నంబర్ తీసుకుంటే మనం అదృష్టవంతులం అయిపోతాం ఆటోమేటిక్‌గా. అన్ని రకాలుగా మన అకౌంట్‌లోకొచ్చి కోట్లు పడిపోతాయని చెప్పి ఆ ఎజంప్షన్‌లో ఉంటున్నారు. అసలు 4, 5, 6 అందరికీ పనిచేస్తుందా? లేదా? అనే దానికి సింపుల్‌గా ఒక చిన్న వీడియోలో నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ జనరల్‌గా ఆస్ట్రాలజీలో మనకి 9 గ్రహాలు ఉండటం జరిగింది. 9 గ్రహాలని కూడా 2 గ్రూప్స్‌గా విడగొట్టడం జరిగింది. అందులో ఫస్ట్ గ్రూపు గురువు, రవి, చంద్ర, కుజులు ప్లస్ కేతువు. ఈ 5 గ్రహాలు కలిపి ఒక గ్రూప్‌గా ఉండటం జరిగింది. నెక్స్ట్ సెకండ్ గ్రూపు మిగిలిన 4 గ్రహాలు శని, బుధ, శుక్ర, రాహువులు. ఈ 4 గ్రహాలు కలిసి ఒక గ్రూప్‌గా ఉన్నాయి. సో, ఇలా చూసినప్పుడు జనరల్‌గా 4 అంటే రాహువు, 5 అంటే బుధుడు, 6 అంటే శుక్రుడు. శుక్రుడు అంటే వీనస్, బుధుడు అంటే మెర్క్యూరీ, రాహువు జనరల్‌గా రాహువు. సో, ఇట్లా చూసుకున్నప్పుడు ఈ 4, 5, 6 అనేటటువంటి నంబరు అసలు అందరికీ పనిచేస్తుందని చెప్పేస్తూ ఉన్నారు. అది చాలా చాలా రాంగ్ అండి. ఇప్పుడు పారాసిటమాల్ అనేటటువంటిది అందరికీ పనిచేయదు. ఎందుకంటే మన యొక్క హెల్త్ హిస్టరీని బట్టి, మనకున్న రోగాన్ని బట్టి, మనకున్న అనారోగ్యాన్ని బట్టి, మనకి పడే వస్తువులను బట్టి ఇవన్నీ బేరీ చేసుకుంటూ మనం మెడిసిన్ ఏసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. చాలామంది ఏం చెప్తున్నారంటే లేకపోతే 19 నంబర్ బ్రహ్మాండమైన నంబరు, 41 బ్రహ్మాండమైన అన్నీ కరెక్టే. నంబర్‌లు అవి మంచి నంబర్సే. ఆ నంబర్స్ ఉన్నోళ్ళు ఫెయిల్ అయినోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని అంటే అది మనకు సూట్ అవుతుందా లేదా? ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే మనం బర్త్ చార్ట్ చూసినప్పుడు మాత్రమే, ఇండివిడ్యువల్ జాతకం చూసినప్పుడు మాత్రమే తెలుస్తది. ఒక్క డిగ్రీ అండి. సింపుల్‌గా చెప్తున్నా. ఒక్క డిగ్రీలో తేడా ఉంటే కూడా జాతకం అనేది మారిపోవటం జరుగుతుంది. ఉదాహరణకి జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదంలో గురువు ఉన్నాడు అని అనుకుంటే, వృశ్చిక రాశిలో గురువు ఉన్నాడు అనుకుంటే, నవాంశ చక్రంలో మకరంలో పడతాడు. మకరంలో గురువు నీచ అవుతాడు. అందువల్ల ఏంటంటే ఆ నక్షత్రము డిగ్రీ ఒక్క డిగ్రీ ఇప్పుడు మీరు ఎవరైనా ట్విన్స్‌ని చూసుకోండి. ఇద్దరుంటారు. ఇద్దరు అమ్మాయిలుంటారు. ఒక అమ్మాయి అబ్రాడ్‌లో ఉంటది. పెళ్ళయి ఉంటుంది. చాలా సక్సెస్‌ఫుల్ లైఫ్. వాళ్ళ హస్బెండ్‌తో చాలా హ్యాపీగా ఉంటది. ఇంకొక అమ్మాయి ఇండియాలో ఉంటుంది. డివోర్స్ అయిపోయి ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. కోర్ట్ కేసెస్‌తో బాధపడుతుంది. వాళ్ళ డిస్టెన్స్ వాళ్ళు పుట్టినటువంటి డిఫరెన్స్ అనేది 5 నిమిషాలు. 5 నిమిషాల్లో ఇంత మారిపోతుందంటే ఖచ్చితంగా జాతకం కరెక్ట్‌గా చూడగలిగితే మాత్రం మార్పుని మనం తెలియజేయడానికి ఎక్కువ శాతం అవకాశాలుంది. ఇక మన టాపిక్ 4, 5, 6 విషయానికొచ్చినప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం సింపుల్‌గా మీన లగ్నం చూసుకుందాం. మీన లగ్నానికి తృతీయ అష్టమాధిపతి శుక్రుడవుతాడు. వృషభం, తుల. ఈ మీన లగ్నానికి శుక్రుడు అనుకూలం కాదు. సో, 6 పనిచేయదు. నెక్స్ట్ మీన లగ్నానికి చతుర్థ సప్తమాధిపతి. సప్తమం అంటే మారకం. అందువల్ల ఏంటంటే కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేటటువంటి ప్లానెట్ 5. ఇక గురువుకి గురు రాహువుల కలయిక గురు చండాల యోగం అంటారు. సో, ఈ మీన లగ్నానికి 4, 5, 6 అనేది అసలు పనిచేయదు. మీన రాశికి కూడా తీసుకోండి మీరు. నెక్స్ట్ మేషరాశి తీసుకుందాం. మేషరాశి తీసుకున్నప్పుడు ధన సప్తమాధిపతి శుక్రుడు. ధన సప్తమం అంటే ఏంటంటే, సప్తమం అంటే మారకం అని ఇందాక చెప్పాం. మారకం అంటే ఏంటంటే మరణము లేదా మరణంతో సమానమైనటువంటి కష్టాలు. ఒక వ్యక్తి చనిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదో ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఐపీ పెట్టడము, లేకపోతే భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల కోర్టు కేసుల్లో తిరగటము, ఇట్లాంటివి ఏదైనా ప్రాపర్టీస్ అన్నీ కూడా లిటిగేషన్స్‌లో ఉండటము, ఇవన్నీ కూడా ఇలా వస్తాయి. 2, 7 అధిపతి కాబట్టి శుక్రుడు మేష లగ్నానికి అంత పనిచేయడు. నేను మాట్లాడేది ఓవరాల్‌గా 90% అప్లికబుల్ అండి. రిమైనింగ్ 10% ఎక్స్‌క్యూజ్ ఉంటుంది. అది పక్కన పెట్టండి. 90% అప్లికబుల్ విషయాలు నేను తెలియజేస్తున్నా. నెక్స్ట్ తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు. తృతీయ షష్టాధిపతి 6 అంటే రోగ రుణ శత్రుస్థానం. సో, మేషానికి బుధుడు కూడా పనిచేయడు. కుజుడు, బుధుడు స్వతహాగా వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు శత్రువులవుతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాహు వచ్చేప్పటికి కుజరాహు కలయిక అనేటటువంటిది ఏంటంటే ఈ యొక్క ఏమంటారంటే సర్పదోషం అంటారు. కాల సర్పదోషం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. సో, మేషానికి కూడా ఈ 4, 5, 6 నంబర్ అంత అనుకూలం కాదు. నెక్స్ట్ కర్కాటక లగ్నం విషయానికొచ్చేటప్పటికి బుధుడు తృతీయ వ్యయాధిపతి అవుతాడు. అంటే ఏంటంటే కొంచెం మెంటల్ డిస్టర్బెన్సెస్, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం, కర్కాటక రాశి వాళ్ళు ఉంటే హ్యాపీగా ఉండటం, లేకపోతే డల్‌గా ఉండటం ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అది బికాజ్ ఆఫ్ ఈ యొక్క చంద్రుడు అండ్ బుధుడు యొక్క కాంబినేషన్ మూలకంగా. నెక్స్ట్ శుక్రుడు కొంతవరకు పనిచేస్తాడు వీళ్ళకి. రాహు వచ్చేప్పటికి గ్రహణం ఏర్పడినప్పుడు చంద్రుడినే కనపడకుండా చేస్తాడు. అప్పుడు కర్కాటకానికి ఈ యొక్క రాహు ఎలా పనిచేస్తాడు? ఈ 4, 5, 6 నంబర్ కర్కాటకానికి కూడా పనిచేయదు. నోట్ చేసుకోండి. నెక్స్ట్ సింహరాశికి
సింహరాశి విషయానికి వచ్చేటప్పటికి ఏమిటంటే మనకి చూసుకున్నట్లయితే సింహరాశికి రవి అధిపతి. అవకాశం వచ్చినప్పుడు సూర్యగ్రహణం సమయంలో రాహువు సూర్యుడిని కనపడకుండా చేస్తాడు కాబట్టి ఈ 4 అనేటటువంటి నెంబర్ అంత అనుకూలం కాదు. శుక్రుడు కూడా ఏంటంటే వీళ్ళకి నేము, ఫేమ్ ఇచ్చినట్టే ఇచ్చి సడెన్‌గా ఒక్కొక్కసారి డౌన్‌ఫాల్ అవుతూ ఉంటారు. పొలిటీషియన్స్ గాని, లేకపోతే యాక్టర్స్ గాని, హై పొజిషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు గాని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సింహరాశి, సింహలగ్నం వాళ్ళు మీకు అబ్జర్వేషన్ అని తెలుస్తుంది. నెక్స్ట్ వృశ్చిక రాశికి అష్టమ లాభాధిపతి. అష్టమం అంటే ఆయుష్. అదేవిధంగా అంగహీనము, అన్‌ఎక్స్‌పెక్టెడ్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివి, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్తుంది. బుధుడు ఇక్కడ వృశ్చికానికి పనిచేయడు. ఇందాక చెప్పినట్టుగా కుజుడికి, బుధుడికి కూడా స్వతహాగా శత్రుత్వం అనేటటువంటి తెలుస్తుంది. నెక్స్ట్ ఈ వృశ్చికానికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. నెక్స్ట్ రాహు అనేది ఇందాక చెప్పుకున్నాం మనం. ఎలా అయితే రాహు కుజుల కలయిక అనేటటువంటిది ఏం చేస్తుందంటే మనకి ఈ యొక్క నాగదోషాన్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే జాతకాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ రాసులకి, లగ్నాలకి మాత్రం 90% పనిచేయదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ధనస్సుకు కూడా మనం చూసుకున్నట్లయితే ధనస్సుకి షష్ఠ లాభాధిపతి 6 అంటే రోగరుణ శత్రుస్థానం కాబట్టి ఇక్కడ కూడా 6 నెంబర్ పనిచేయదు. నెక్స్ట్ సప్తమాధిపతి బుధుడు కాబట్టి మారకుడు అవుతాడు. కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. ప్లస్ 4 అనేటటువంటిది గురువుకి గురుచండాల యోగం, గురురాహు కలయిక, లేకపోతే గురురాహులు సంసప్తకాలు ఉన్నా కూడా, షష్టాష్టకాలైనా కూడా చాలా ఐపీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉండడానికి అవకాశం ఉంటుంది. అంత నేము, ఫేమ్ రాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే జనరల్ టెండెన్సీని ఫాలో అవ్వద్దు. ఇప్పుడు ఏంటంటే 4, 5, 6 అనుకూలం అంటే అందరూ 4, 5, 6 నెంబర్ల కోసం పరిగెట్టడం ఇవన్నీ చేయటం కాదు. అసలు మన జాతకం ఎలా ఉంది చూసుకోండి ఫస్ట్. మీ జాతకంలో ఏ గ్రహం, ఒక్క గ్రహం బలంగా ఉన్నా చాలు. చాలామంది ఏమనుకుంటారంటే నాకు 20 ఏళ్ళు రాజయోగం కావాలి, 40 ఏళ్ళు అవసరం లేదండి. ఎందుకు అంత రాజయోగం మీకు? ఒక్క 5 ఇయర్స్ కరెక్ట్‌గా 5 ఇయర్స్ స్పాన్ కరెక్ట్ పీరియడ్ వస్తే 20 సంవత్సరాల నుంచి 45, 50 సంవత్సరాల లోపు ఒక్క 5 సంవత్సరాల పీరియడ్ మంచి పీరియడ్ వస్తే మాత్రం ఇక అన్ని రకాలుగా మీరు సెటిల్ అయిపోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి మీ టార్గెట్ ఒక 10 కోట్లు సంపాదించాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. టక్‌మని ఆ పీరియడ్‌లో మీరు ఆ 10 కోట్ల సంపాదన మీరు చేసుకున్నట్లయితే అక్కడి నుంచి మళ్ళీ డెవలప్‌మెంట్ అనేది ఉండటం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మీ జాతకాన్ని పరిశీలన చేసుకుంటూ దానితో మీరు న్యూమరాలజీ చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే ఆహ్, ఎవరైతే మేము షోస్‌లో గాని కరెక్షన్స్ అవి ఇచ్చినప్పుడు అదే కరెక్షన్ అందరికీ చేసేస్తున్నారు. ఆర్ఏవిఐ రవి అనేటటువంటి పేరుని ఆర్ఏవిఈ అని మార్చేయటం, లేకపోతే ఆర్ఏవి డబల్ ఈ అట్లా పెట్టేయటం ఒకటే కాదండి. ఎందుకంటే మీ పుట్టిన డేటు, టైము, ఈ యొక్క ప్లేస్ బట్టి, మీ కుండలి బట్టి, మీ కుండలిలో బలంగా ఉన్న ప్లానెట్ మీకు ఎలా జరుగుతుందంటే మాయ అనేది ఎలా జరుగుతుందంటే మీరు 4లో పుట్టుంటారు. రాహు నీచలో గాని, దుస్థానాల్లో గాని 6, 8, 12లో గాని ఉంటాడు. అప్పుడేం జరుగుతుంది, మీరు 4 మీరు ఫేవరబుల్ అనుకుంటారు. మీరు పుట్టిన నెంబర్ కాబట్టి, లేదా మీ డెస్టినీ నెంబర్ కాబట్టి. అట్లా కాదు, మీ జాతకాన్ని చూసుకొని ఇంకొక విషయం ఏంటంటే భావచక్రం అనేటటువంటిది ఉంటుంది. మీరు పుట్టిన తర్వాత 6 గంటల తర్వాత గ్రహస్థితి కూడా చూస్తాం. చాలామంది ఆస్ట్రాలజర్స్ చేసే పెద్ద తప్పేంటంటే 98, 99% భావచక్రం చూడరు. ఆ భావచక్రం చూడకుండా మనం చెప్తే ఫలితాలు మీకు రియాలిటీలో జరిగే పని ఒక రకంగా ఉంటుంది. కానీ మీకు మేము చెప్పేది ఒక రకంగా ఉంటుంది. అందువల్ల భావం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు తెలిసి మీ అందరికీ కూడా చాలా క్లారిటీ, క్లియర్ పిక్చర్ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ 4, 5, 6 నెంబర్ బ్రహ్మాండమైన నెంబరు అట్లా అనుకోవద్దు. ఈ లగ్నాలకి మాత్రం ఆ నెంబర్ పనిచేయదు. ప్లస్ మీ లక్కీ నెంబర్ అనేది యూనివర్సల్‌గా ఒకటే ఉండదు. మీ జాతకాన్ని బట్టి, మరి జాతకం లేనోళ్ళ పరిస్థితి ఏంటి? జాతకం లేనటువంటి వాళ్ళు, వివాహమైనటువంటి వాళ్ళు, వివాహమైన డేటు, టైం బట్టి మీ యొక్క అదృష్టం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. దాని ప్రకారం చూడొచ్చు. ముఖ కవళికలు, హస్తరేఖలు వీటి ప్రకారం కూడా చూడొచ్చు. ప్రశ్నా లగ్నం ఇన్ని మెథడ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మంచి అవుట్‌పుట్ అనేది మీకు ఇవ్వడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఎవరికైనా కూడా ఏమైనా సందేహాలు ఇటువంటివి ఏమైనా ఉంటే కూడా కమెంట్ రూపంలో తెలియచేయమని తెలియజేస్తున్నాను. శుభం.